Hi everyone. Good evening to one another. Thank you for joining today's session. Do you have any doubts from yesterday's session? Anybody have? No, Yeah, sir. right now I'm trying to share you my screen. Is it visible? Okay. Yesterday what we are discussing is towards this session. So, Sir, voice వినపడుతుంది. yeah, Satish, is it okay? Is it okay, sir? Right now I'm trying to share already. That's where I'm going. Yeah, yesterday మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఒక్కసారి కంప్లీట్ చేసుకొని ఫర్దర్గా థింగ్స్ అనేది నేర్చుకున్నాం. ఎస్టర్డే సెషన్లో మనం ఏం చేసామంటే ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. ఏంటి మన టాపిక్? మనమే ఒక ఓన్గా ఒక వెబ్సైట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా బిల్డ్ చేస్తారో అలా మనమే ఏం చేద్దామంటే ఓన్గా ఒక వెబ్సైట్ని బిల్డ్ చేద్దాం. ఏ వెబ్సైట్ అది? రెస్పాన్సివ్ వెబ్సైట్. అంటే ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ని మనం ఓన్గా బిల్డ్ చేయడం అనేది ఎస్టర్డే సెషన్లో మనం స్టార్ట్ చేసాం. ఇది అంతా కంప్లీట్ అవ్వాలంటే ఒక 1 వీక్ పడుతుంది. ఈ వీక్ మొత్తం ఏం చేద్దామంటే ఆ వెబ్సైట్ని వన్ బై వన్ డిజైన్ చేయడం ఎలా అనేది నేర్చుకుందాం. ఓకే ఓకే. దానికంటే ముందర మన యొక్క వెబ్సైట్ ఏంటిది అంటే మన యొక్క రెస్పాన్సివ్ వెబ్సైట్ ఏంటిది? మోడల్ ఫుడ్ మంచ్ అనే ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ కి సంబంధించిన వెబ్సైట్ బిల్డ్ చేయాలి. ఆ వెబ్సైట్ యొక్క కవర్ పేజీలో ఎలా ఉండాలంటే ఇలా ఉండాలన్నమాట. ఎఫ్ఎన్ ఫుడ్ మంచ్ అనే ఒక లోగో పక్కన ఏమి ఉండాలి అంటే దానికి సంబంధించిన ఏదైతే ఉందో అదే బై చూసర్స్, ఎక్స్ప్లోర్ మెనూ ఇలాంటి కాలమ్స్ తో ఉండాలి. తర్వాత దాని కింద ఏమి ఉండాలంటే ఒక బ్యానర్ ఉండాలి. దాని కింద ఏముండాలి అంటే వై చూసర్స్ అనే ఒక ఆప్షన్ ఉండేసి దాంట్లో వాళ్ళ యొక్క ఫుడ్ సర్వీస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఆఫర్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం వాళ్ళ యొక్క ఫుడ్ ఆఫర్స్ వాళ్ళ యొక్క ఆఫర్స్ మెనూ ఎలా ఉంటుంది అనేది డిజైన్ చేయాలి. అలానే మనకి ఆ రెస్టారెంట్ లో అవైలబుల్ అయ్యే ఫుడ్ మెనూస్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే ఒక కాలం తీసేసుకొని దాని కింద ఫుడ్ ఆప్షన్స్ కి సంబంధించిన మొత్తం ఉండాలన్నమాట. ఆ తర్వాత ఏముండాలి అంటే వాళ్ళ యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ వాడుతున్నారని ఒక మెనూ ఉండాలి. దాని తర్వాత ఏముండాలంటే డిస్కౌంట్ ఆఫర్ కి సంబంధించిన థింగ్ అనేది ఉండాలి. దాని కింద ఏముండాలి అంటే వాళ్ళ యొక్క రివార్డ్స్ కి సంబంధించిన ఒక కాలం ఉండాలి. తర్వాత వాళ్ళ యొక్క సోషల్ మీడియాని వెబ్సైట్ అయ్యే ఒక కాలం ఉండాలి. తర్వాత ఏముండాలి మనకి వాళ్ళ యొక్క వెబ్సైట్ యొక్క అడ్రస్, వాళ్ళ యొక్క అడ్రస్, రెస్టారెంట్ యొక్క అడ్రస్ తో ఉన్న ఒక మెనూ ఉండాలి. ఇది మనం డిజైన్ చేయాలి అనుకుంటున్న ఒక వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్ ని బిల్డ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ అంతా కూడా ఒకేసారి మనం బిల్డ్ చేయలేం కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే వన్ బై వన్ అనేది బిల్డ్ చేసుకోవడం అనేది చేస్తాం. అలా చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ వెబ్సైట్ యొక్క నావిగేషన్ సెక్షన్ ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే సెట్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి అంటే బ్యానర్ ఉన్న సెక్షన్ ని అరేంజ్ చేసుకుందాం. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే అంటే ఆ మెనూలో ఉన్న ఫుడ్ సర్వీస్ ఏంటి, ఆఫర్స్ కి సంబంధించిన మెనూని మనం ఏం చేద్దామంటే డిజైన్ చేద్దాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే ఆ రెస్టారెంట్ లో ఉన్న ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్ కి సంబంధించిన మెనూ మొత్తాన్ని కూడా మన వెబ్సైట్ లో బిల్డ్ చేద్దాం. ఆఫ్టర్ దట్ ఏం చేద్దామంటే హెల్దీ ఫుడ్ ఐటమ్స్ అంటే ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు ఎలా డెవలప్ చేస్తున్నారు అనే దాని గురించి తర్వాత డిజైన్ చేద్దాం. ఆఫ్టర్ దట్ ఏం చేద్దామంటే పేమెంట్స్ అండ్ డిస్కౌంట్ అనే సెక్షన్ గురించి డెవలప్ చేద్దాం. ఆఫ్టర్ దట్
కస్టమర్ యొక్క సెక్షన్ ని డెవలప్ చేద్దాం. తర్వాత మనం ఏం చేద్దాం అంటే సోషల్ మీడియా సెక్షన్ ని డెవలప్ చేద్దాం. ఆ తర్వాత ఏం చేద్దాం అంటే ఫూటర్ సెక్షన్ ని డెవలప్ చేయడం అనేది ఇక్కడ ఉన్న ప్రతి థింగ్ ని కూడా ఏం చేసామంటే బ్రేక్ డౌన్ ఇంటూ ద స్మాల్ పార్ట్స్ గా చేసేసాం. ఫస్ట్ ఈ రోజు సెషన్ లో మనం ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ రోజు సెషన్ లో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాను మన యొక్క వెబ్సైట్ కి ఏది ఫుడ్ మంచ్ అనే ఒక వెబ్సైట్ కి nav బార్ ని సెట్ చేయడం అలానే బ్యానర్ ని సెట్ చేయడం అనేది ఈ రోజు సెషన్ లో మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. ఇదంతా కూడా ఈ రోజు సెషన్ లో మాక్సిమం కంప్లీట్ చేద్దాం. ఇలా చేయాలి అంటే ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాను మన యొక్క వెబ్సైట్ కి నావిగేషన్ బార్ ని సెట్ చేద్దాం. అలా సెట్ చేయాలంటే ఎలానో మీ అందరికీ తెలుసు కాబట్టి ఒక్కసారి చూద్దాం. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్ళాను. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్ళాను. ఆ కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసేసి మనం ఏం చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాము రెస్పాన్సివ్ వెబ్సైట్ ని బిల్డ్ చేస్తాం. రెస్పాన్సివ్ వెబ్సైట్ ని మనం బిల్డ్ చేయాలంటే ఏం చేయాలి మన యొక్క డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి బూస్ట్ ట్రాప్ ని కనుక యూజ్ చేసామనుకో ఫాస్ట్ గా మన యొక్క డెవలప్మెంట్ కంప్లీట్ చేయొచ్చు. అందుకోసం మన దగ్గర ఉన్న బూస్ట్ ట్రాప్ కి సంబంధించి మన దగ్గర అరేంజ్ చేసుకున్న ఈ కోడ్ మొత్తాన్ని ఏం చేసుకున్నాం అంటే కాపీ చేసేసుకొని తర్వాత మనం ఏం చేద్దామంటే బూస్ట్రాప్ ఎప్పుడు ఎక్కడ లోడ్ చేస్తాం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో HTML లోకి వెళ్ళి హెడ్ అనే భాగం ఎక్కడైతే ఉందో ఈ హెడ్ అనే భాగంలో ఏం చేశానంటే బూస్ట్రాప్ కి సంబంధించిన కోడ్ అంతా కూడా నేను ఏం చేశానంటే లోడ్ చేసేసాను అనమాట. ఇలా లోడ్ చేయడానికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటారంటే బూస్ట్రాప్ CDN అని పిలుస్తారు. ఆ తర్వాత అన్ని లైన్స్ ని ప్రాపర్ గా సెట్ చేస్తున్నాను. ఇలా సెట్ చేయడాన్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అంటారు. ఓకే, ఇండెంటేషన్ చేశాను. బూస్ట్రాప్ CDN ని లోడ్ చేసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ఈ వెబ్సైట్ ని ప్లే అరౌండ్ చేసి చూశాను. దెర్ ఈస్ నో చేంజెస్ అంటే మనం ఏమీ రాయలేదు కాబట్టి ఎలాంటి చేంజ్ అనేది లేదు. మనం ఫస్ట్ ఏం చేయాలనుకున్నాను ఈ రోజు సెషన్ లో ఫస్ట్ మన యొక్క వెబ్సైట్ కి నేనేం చేద్దాం అనుకున్నానంటే ఒక నావిగేషన్ బార్ ని సెట్ చేద్దాం అనుకున్నాను. nav బార్ అంటే ఏమని చెప్పాను ఏదైనా వెబ్సైట్ కి లెఫ్ట్ సైడ్ లో కానీ రైట్ సైడ్ లో కానీ టాప్ సెక్షన్ లో ఒక 3 గీతలతో ఉన్న ఒక మెనూని ఏమంటారంటే nav బార్ అని పిలుస్తారు. అంటే దాన్ని ఏమంటారు హ్యాంబర్గర్ ఐకాన్ అంటారు. అంటే ఒక వెబ్సైట్ యొక్క టాప్ సెక్షన్ లో కనుక చూస్తే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ లో కానీ ఒక 3 గీతలతో ఉండే ఒక హ్యాంబర్గర్ ఈక్వేషన్ సెట్ చేయడాన్ని ఏమంటారంటే నావిగేషన్ బార్ అని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు ఆ నావిగేషన్ బార్ ని సెట్ చేయాలి. నావిగేషన్ బార్ ని సెట్ చేయాలంటే మనం ఏం చేయాలి మనం బూస్ట్రాప్ ని యూజ్ చేసేసి చేయొచ్చు అంటే ఎలా చేయొచ్చు అంటే ఈజీగా మన యొక్క బ్రౌజర్ లోకి వెళ్ళి getbootstrap.com అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి దాంట్లో వర్షన్ 4.5 లోకి వెళ్ళి ఇక్కడ వర్షన్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ వర్షన్స్ అనేవి షోన్ అవుతాయి. దాంట్లో 4.5 అనే వర్షన్ ని క్లిక్ చేసేసి తర్వాత ఆ వెబ్సైట్ యొక్క లెఫ్ట్ కాలం లోకి వస్తే కాంపోనెంట్స్ అనే ఒక కాలం ఉంటుంది. ఆ కాంపోనెంట్స్ లోకి వెళ్ళి కిందకి వెళ్తే nav బార్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఆ nav బార్ అనే సెక్షన్ లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే సపోర్టెడ్ కంటెంట్ దాని తర్వాత బ్రాండ్ బూస్ట్రాప్ తర్వాత nav తర్వాత ఉన్న nav బార్ అనే సెక్షన్ కి సంబంధించిన వెబ్సైట్ కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే రైట్ సైడ్ కి వచ్చేసి కాపీ చేసేసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసేసి మనం ఏం చేయాలి అంటే బాడీ అనే భాగంలో యువర్ కోడ్ గోస్ హియర్ అని ఉంది. ఆ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే డిలీట్ చేసి మన వెబ్సైట్ కి సంబంధించిన ఏదైతే బూస్ట్రాప్ లో మనం నావిగేషన్ కి సంబంధించిన ఏదైతే కోడ్ ని కాపీ చేసుకున్నామో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే పేస్ట్ చేసేసి ఆ లైన్స్ మొత్తాన్ని ఏం చేశానంటే ప్రాపర్ గా సెట్ చేసుకున్నాను. ఓకే, ఇలా సెట్ చేసేసిన తర్వాత నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. వెంటనే నాకు ఏమైందంటే నా వెబ్సైట్ కి ఏమైందంటే ఒక హ్యాంబర్గర్ ఐకాన్ అనేది వచ్చింది. దీన్ని క్లిక్ చేయగలన చూడు ఏమైందో దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్ని మ్యాక్సిమైజ్ అయ్యి దాంట్లో కొన్ని ఐటమ్స్ అనేవి కనపడతాయి. వీటిని ఏమంటారంటే nav లింక్ అంటారు అనమాట. ఓకే, ఈ ఎలిమెంట్స్ అనేవి కనపడతాయి. మళ్ళీ వెళ్ళి హ్యాంబర్గర్ ఐకాన్ ని క్లిక్ చేయగానే ఏమైందంటే మెనూ అనేది మినిమైజ్ అయింది. ఇలా కనుక చూసినప్పుడు మనం రెస్పాన్సివ్ వెబ్సైట్ అనేది బిల్డ్ ఎందుకు చేస్తున్నామంటే మన వెబ్సైట్ అనేది ఏం కావాలి డిఫరెంట్ స్క్రీన్లో కూడా ఎలా కనపడాలి మనకి ఒక్కొక్కలా కనపడాలి. అలా కనపడాలి అంటే మన దగ్గర డివైజెస్ చాలా రకాలు ఉంటాయి కాబట్టి దాంట్లో ఎక్స్ట్రా స్మాల్ డివైస్ లో ఎలా కనపడుతుందో చూసుకున్నాను. ఇలా కనపడింది అనమాట ఈ nav బార్ అనేది. అలానే
స్మాల్ డివైస్ లో అయితే ఇలా కనపడుతుంది అనమాట. అదే మన దగ్గర ఉన్న ట్యాబుల్లో అయితే ఎలా కనపడుతుంది అంటే ఇలా కనపడుతుంది అనమాట. మన దగ్గర ఉన్న డెస్క్ టాప్ కంప్యూటర్లు అయితే ఎలా కనపడుతుంది అంటే ఇలా కనపడుతుంది అనమాట. మన దగ్గర ఉన్న లార్జ్ కంప్యూటర్ స్క్రీన్ లో అయితే ఎలా కనపడింది అంటే లైక్ ఎక్స్ట్రా లార్జ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఎలా అయితే కనపడుతుందో ఇలా కనపడుతుంది అనమాట. అంటే మనం ఏం చేసామంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న గెట్ బూస్ట్రాప్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళేసేసి మనం ఏం చేసామంటే మన యొక్క వెబ్సైట్ కి nav బార్ ని ఫిట్ చేసేసామన్నమాట. ఇలా చేయడంలో ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది మన యొక్క No, sir. there is no doubt. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ద నెక్స్ట్ పార్ట్ అనేది చూద్దాం. నెక్స్ట్ పార్ట్ ఏం చేస్తానంటే nav బార్ లో ఉన్న nav బార్ మెనూలో ఉన్న ఇన్సైడ్ ఎలిమెంట్స్ ని కనుక మనం చెక్ చేసామనుకో అక్కడ ఏమున్నాయంటే ఏ ఐటమ్స్ ఉన్నాయంటే వాటిని nav లింక్స్ అంటారు. ఏ ఐటమ్స్ ఉన్నాయంటే హోమ్ అనే ఐటము, ఫీచర్ అనే ఐటము, ప్రైజింగ్ అనే ఐటము, డిజేబుల్డ్ అనే ఐటము. వీటన్నిటిని తీసేసి నాకేం కావాలంటే వై చూజర్స్ అనే ఒక కాలము, ఎక్స్ప్లోర్ మెనూ అనే ఒక కాలము, డెలివరీ అండ్ పేమెంట్స్ అనే కాలము, ఫాలో అస్ అనే కాలం అనేది నాకు రావాలి. ఇవన్నీ సెట్ చేయాలంటే నేనేం చేయాలి అనేది ఒక్కసారి చూద్దాం. ఓకే, ఆల్రెడీ ఇది నేను చెప్పాను కాబట్టి ఫాస్ట్ గా చేసేస్తున్నాను. ఓకే, ఈ కాలమ్స్ ఉన్న మెనూ రావాలి అంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఒకటి చేయాలన్నమాట. ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ని, ఇక్కడ ఉన్న హ్యాంబర్గర్ ఐకాన్ ని క్లిక్ చేస్తే ఆ హ్యాంబర్గర్ లోపల ఉన్న ఐకాన్స్ ని చూశాను. హోమ్ అనే కంటెంట్ ఉన్నది క్లిక్ చేయగానే వేరేది ఓపెన్ అవుతుంది. ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇది కూడా క్లిక్ చేస్తే వర్క్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఆప్షన్ చూడ ఒకటి డిసేబుల్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ డిసేబుల్డ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసేసామనుకో, క్లిక్ చేసినా కానీ అది రెస్పాండ్ అనేది అవ్వదు. అందుకని అన్యూజ్ గా ఉన్న ఆప్షన్ ఏది డిసేబుల్డ్ అనే ఆప్షన్. అంటే మనం ఏం చేయాలంటే ఈ హ్యాంబర్గర్ ఐకాన్ లో ఉన్న డిసేబుల్డ్ అనే కంటెంట్ ని రిమూవ్ చేయాలి. అలా రిమూవ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న కోడ్ ఏదైతే ఉందో nav బార్ కి సంబంధించిన ఈ కోడ్ లో హ్యాంబర్గర్ ఐకాన్ లో ఉన్న కంటెంట్ ఎక్కడ ఉంటుందంటే ఈ కోడ్ యొక్క కింద లైన్స్ లో ఉంటుంది అనమాట. ఏది యాంకర్ ఎలిమెంట్స్ లో. ఇక్కడ చూసారు చూడు, ఇక్కడ మార్క్ చేశారు. వీటిని యాంకర్ ఎలిమెంట్స్ అంటారు. ఈ యాంకర్ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి మనం హ్యాంబర్గర్ ఐకాన్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని రీఅరేంజ్ చేయడం కానీ, ఏమన్నా చేంజెస్ చేయడం కానీ ఉన్న లైన్ యాంకర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ యాంకర్ ఎలిమెంట్ మొత్తాన్ని కూడా ఏంటంటే ఫస్ట్ మార్క్ చేసుకొని ఆ ఎలిమెంట్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసేసిన తర్వాత మన యొక్క షీట్ లోకి వెళ్దాం. షీట్ లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ డెవలప్ చేయాలి? హ్యాంబర్గర్ ఐకాన్ లోపల 1, 2, 3 అండ్ 4 ఎలిమెంట్స్ సెట్ చేయాలి. నాకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మన కోడ్ ప్లే గ్రౌండ్ లో చూసాను. యాంకర్ ఎలిమెంట్స్ హోమ్ అనేది ఒకటి ఉంది, ఫీచర్ ఒకటి ఉంది, ప్రైజింగ్ అనేది 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 4th ఎలిమెంట్ మిస్ అయింది కాబట్టి ఏం చేస్తున్నా అంటే దీనిపైన ఉన్న ఏదో ఒక యాంకర్ ఎలిమెంట్ ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని ఇందాక డిలీట్ చేసిన కంటెంట్ దగ్గరకు వచ్చి పేస్ట్ చేసేసాను. ఇప్పుడు మనకు చూడు యాంకర్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో 1, 2, 3, 4. అంటే ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం ఏమైనాయో. మన యొక్క హ్యాంబర్గర్ ఐకాన్ లోకి చూస్తే 4 ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నాకు కావాల్సిన ఎలిమెంట్స్ లేవు. అక్కడ ఏమున్నాయంటే వేరే ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఐటమ్స్ ని మనం చేంజ్ చేయాలంటే ఏం చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. నాకు కావాల్సిన ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఫస్ట్ ఐటమ్ ఏంటిది? వై చూజర్స్ అనే ఒక కంటెంట్ ఉండాలి హ్యాంబర్గర్ ఐకాన్ ఇన్సైడ్. వై చూజర్స్ అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ హోమ్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ కంటెంట్ ప్లేస్ లో హోమ్ అనే దాన్ని రిమూవ్ చేసేసి మనం ఏం చేస్తామంటే వై ఓకే వై చూజర్స్ అని క్వశ్చన్ మార్క్ రాసేసాను. ఓకే డన్. అలానే దీన్ని ప్లే అరౌండ్ చేసి చూసాను. వెంటనే ఏమైందో చూద్దాం. హ్యాంబర్గర్ ఐకాన్ మాక్సిమం ఇచ్చాను. వై చూజెస్ అనే కంటెంట్ వచ్చేసిందా? ఇంకా మనకు కావాల్సిన అన్నింటిని కూడా ఫాస్ట్ గా ఈ యాంకర్ ఎలిమెంట్ లోకి వెళ్ళేసి మనం డిజైన్ చేసేద్దాం. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముండాలి? ఎక్స్ప్లోర్ మెనూ. ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఫీచర్ అనే యాంకర్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి ఫీచర్ అనే కంటెంట్ తీసేసి నేను ఏం చేశాను అంటే ఎక్స్ప్లోర్ మెనూ అని
ఇచ్చేసేసాను కంటెంట్. తర్వాత యాంకర్ ఎలిమెంట్ లోకి వెళ్ళి నేను ఏం చేశాను, నెక్స్ట్ ఉండాల్సిన కంటెంట్ ఏంటి, డెలివరీ అండ్ ఏముండాలి, పేమెంట్ అని ఉండాలి. లాస్ట్ కాలంలో ఏముండాలి, వసంత ఏమని ఉండాలి, ఫాలో అస్ అని ఉండాలి. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఫాలో అస్ అని రాసేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న హ్యాంబర్గర్ ఐకాన్ క్లిక్ చేసి మ్యాక్సిమైజ్ చేసేస్తే నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా చూడు వచ్చేసేసినాయి. అంటే బై చూసెస్ అని, ఎక్స్ప్లోర్ మెనూ అని, డెలివరీ అండ్ పేమెంట్ అని, అలానే ఫాలో అస్ అనే కాలమ్స్ కావాలి. అవన్నీ కూడా నాకు వచ్చేసేసినాయి. ఇలా మనం ఏం చేస్తామంటే మన యొక్క నావిగేషన్ బార్ లోపల మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ఇలా సెట్ చేస్తాం. అంటే మీరు కనుక చూసారనుకో లార్జ్ డివైస్ లో కనుక చూస్తే ఇలా అనమాట, వై చూసెస్ అని, ఎక్స్ప్లోర్ మెనూ అని, డెలివరీ అండ్ పేమెంట్ అని, అండ్ ఫాలోవర్స్ అనే కంటెంట్ అనేది వచ్చేసింది. ఇలా సెట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఎనీబడి హ్యావ్? సతీష్? నో సార్. ఓకే, నెక్స్ట్ పార్ట్ అనేది చూద్దాం. నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే మన యొక్క హ్యాంబర్గర్ ఐకాన్ లోపల నావ్ లింక్, అంటే ఇక్కడ రాసిన కంటెంట్ చూడు ఐటమ్ వై చూజర్స్ అనే దాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటారంటే నావ్ లింక్ అంటారు అనమాట. ఈ నావ్ లింక్స్ కనుక మనం సెట్ చేస్తే అవన్నీ కూడా ఏమున్నాయి అంటే గ్రే కలర్ లో ఉంది. ఆ గ్రే కలర్ లో ఉన్న కంటెంట్ అంతా కూడా నాకు ఏం కావాలంటే బ్లాక్ కలర్ లోకి రావాలి. అంటే మన యొక్క నావ్ బార్ లోపల ఉన్న కంటెంట్ హ్యాంబర్గర్ ఐకాన్ లో ఉన్న నావ్ లింక్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి అంటే మనకి అన్ని కూడా ఎలా ఉన్నాయి అంటే గ్రే కలర్ లో ఉంది. వాటన్నిటిని నేను ఏం చేద్దాం అంటే బ్లాక్ కలర్ లోకి తెచ్చుకుందాం అనుకున్నాను. అలా బ్లాక్ కలర్ లోకి తెచ్చుకోవాలంటే ఎలా చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఏం చేస్తాము, మన టెక్స్ట్ కి మనం గనక జనరల్ గా అయితే ఒక టూరిజం అనే ఒక ఎలిమెంట్ ఉంది. ఆ టూరిజం అనే టెక్స్ట్ ని బ్లూ కలర్ లోకి రావాలి అనుకున్నాను. అప్పుడు మనం ఏం చేస్తాం సతీష్, నా దగ్గర ఒక టూరిజం అనే ఒక ఎలిమెంట్ ఉంది, HTML ఎలిమెంట్. ఇది నాకు ఎలా ఉందంటే బ్లాక్ కలర్ లో ఉంది. దీన్ని బ్లూ కలర్ లోకి రావాలంటే నేను ఏం చేస్తాను సతీష్, CSS లో స్టైలింగ్ అనేది చేస్తాను. నా దగ్గర ఉన్న ఈ యాంకర్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి, గ్రే కలర్ లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా నేనేం చేశానంటే నాకంతా కూడా ఏం కావాలంటే గ్రే కలర్ లో ఉంది. వాటన్నిటిని నేనేం చేద్దామంటే బ్లాక్ కలర్ లోకి తెచ్చుకున్నాం. ఫస్ట్ బ్లూ కలర్ లో చూద్దాం, అవి చేంజ్ అయ్యో లేదు చూద్దాం, తర్వాత బ్లాక్ కలర్ లోకి మార్చాలి. వీటన్నిటిని నేను ఏం చేద్దామంటే బ్లూ కలర్ లోకి మారుద్దాం అనుకున్నాను. అలా మార్చాలి అంటే నాకు తెలిసింది ఏంటంటే మన టెక్స్ట్, మన యొక్క HTML ఎలిమెంట్ కి వేరే కలర్ అనేది అప్లై చేయాలి అంటే ఆ కలర్ అప్లై చేయడాన్ని ఒక స్టైల్ అంటాం. అలా స్టైల్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే CSS లోకి వెళ్ళి స్టైలింగ్ అనేది చేస్తాం. అలా CSS లోకి వెళ్ళినప్పుడు ఒక రూల్ సెట్ అనేది రాయాలి. రూల్ సెట్ రాయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, డాట్ పెట్టానంటే ఏ సెలెక్టర్ వాడుతున్నాను, CSS ఆల్రెడీ సెలెక్టర్స్ గురించి చెప్పాను. ఏ సెలెక్టర్ వాడుతున్నాం, క్లాస్ అనే సెలెక్టర్ వాడుతున్నాం. క్లాస్ సెలెక్టర్ పెట్టాను. ఆ క్లాస్ సెలెక్టర్ పక్కన ఏం రాయాలి, క్లాస్ నేమ్ అనేది రాయాలి. క్లాస్ నేమ్ అనేది ఏమి రాస్తున్నానంటే మన యొక్క నావ్ బార్ ఎలిమెంట్ కి ఒక కలర్ అనేది చేంజ్ చేస్తున్నానంటే ఫిక్స్డ్ కలర్ అనేది ఇస్తున్నానంటే దాన్ని ఏమంటారంటే కస్టమ్ అంటారు అనమాట. కస్టమ్ అంటే ఫిక్స్డ్ కలర్ ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటారంటే కస్టమ్ అంటారు అనమాట. కస్టమ్ హైఫన్ మనం ఏ ఎలిమెంట్స్ హ్యాంబర్గర్ ఐకాన్ లోపల ఉన్న ఎలిమెంట్స్ ఏమంటారంటే నావ్ లింక్స్ అంటారు. నావ్ హైఫన్ లింక్ అని పిలుస్తారు అనమాట. అంటే కస్టమ్ హైఫన్ నావ్ హైఫన్ లింక్ అని పిలుస్తారు అనమాట. అని ఒక క్లాస్ నేమ్ పెట్టేసాను. తర్వాత నేనేం చేశానంటే ఒక కర్లీ బ్రేస్ ఆన్ చేసేసాను. కిందకి వచ్చేసి నేను ఒక ప్రాపర్టీ రాస్తున్నాను. ఏమని రాస్తున్నాను ప్రాపర్టీ, నాకేం కావాలి బ్లూ కలర్ కావాలి. నాకు గనక బ్లూ కలర్ రావాలంటే CSS లో ప్రాపర్టీ ఏంది, COLOR కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి 2 చుక్కలు పెట్టి తర్వాత స్పేస్ ఇచ్చేసి వాల్యూలోకి వెళ్ళేసి బ్లూ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాం. దెర్ ఈస్ నో చేంజ్. ఎందుకంటే మనం రాసిన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఈ క్లాస్ నేమ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి అంటే సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్ ఏదైతే ఉందో ఈ క్లాస్ సెలెక్టర్ లో ఉన్న క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఈ స్టైల్ మన యొక్క HTML ఎలిమెంట్ కి అప్లై కావాలంటే ఏం చేయాలంటే మనం HTML లోకి వెళ్ళి మనం ఏ ఎలిమెంట్ కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో
ఆ ఎలిమెంట్ యొక్క స్టార్ట్ ట్యాగ్ పక్కకు వెళ్ళి మనం ఏం చేయాలంటే అప్లై చేయాలన్నమాట. అలా అప్లై చేయాలి అంటే ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్ లోకెళ్ళాను. దీంట్లోకెళ్ళి స్టార్ట్ ఎలిమెంట్ ఏది ఉందో చూడు ఇక్కడ క్లాస్ లింక్ అని ఉంచుడు, ఈ నావ్ లింక్ అని ఉంచుడు, దాని పక్కన స్పేస్ ఇచ్చేసి మనం కాపీ చేసుకున్న ఏదైతే ఉందో క్లాస్ నేమ్, ఆ క్లాస్ నేమ్ తీసుకొచ్చి యాడ్ చేసేసారు. ఈ క్లాస్ నేమ్ ఎక్కడ యాడ్ చేయాలి? CLASS క్లాస్ అనే యాట్రిబ్యూట్ కాడే అప్లై చేయాలి. అందుకని క్లాస్ అనే యాట్రిబ్యూట్ పక్కనే నేనేం చేశానంటే మల్టిపుల్ క్లాస్ నేమ్స్ ఇవ్వచ్చు కాబట్టి ప్లేస్ చేసేసాను. అలానే తర్వాత ఏం చేశానంటే ఈ క్లాస్ అనే యాట్రిబ్యూట్ లోకి వెళ్ళి స్పేస్ ఇచ్చేసి మన దగ్గర ఉన్న క్లాస్ నేమ్ ని యాడ్ చేసేసాను. అలానే నెక్స్ట్ యాంకర్ ఎలిమెంట్ లో కూడా క్లాస్ అనే యాట్రిబ్యూట్ దగ్గరికి వెళ్ళేసేసి దాంట్లో ఏం చేశానంటే క్లాస్ నేమ్ ని ప్లేస్ చేసేసాను. అలానే నెక్స్ట్ కూడా ఏం చేశానంటే మన దగ్గర ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో క్లాస్ ఎలిమెంట్ లోపల యాట్రిబ్యూట్ లోపల అక్కడికి వెళ్ళి మన దగ్గర ఉన్న నేమ్ ని కూడా నేనేం చేశానంటే ప్లేస్ చేసేసాను. ఇక్కడ లింక్ ఉండాలి కదా, కే అనేది ఇస్తాను. ఇట్లా ప్లేస్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసి మన యొక్క హ్యాంబర్గర్ ఐకాన్ క్లిక్ చేసి చూసాను. నాకంతా కూడా ఏం కావాలి అంటే బ్లూ కలర్ రావాలి అయితే రాలేదు. అర్థమైందా? నాకు బ్లూ కలర్ అనేది రావాలి అంటే రాలేదు. ఎందువల్ల రాలేదు అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మామూలుగా అయితే మనం ఏం చేస్తున్నాం, మన యొక్క టెస్ట్ కి ఏం కావాలి, ఒక కలర్ అనేది కావాలంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఒక కలర్ అనే ప్రాపర్టీ కనుక మనం వాడేసేసాము వెంటనే మన టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ మొత్తానికి కూడా ఏమవుతుందంటే కలర్ అనేది అప్లై అయింది. కానీ నేను ఇలా అప్లై చేసినా కానీ ఏమైంది అంటే ఆ ఎలిమెంట్ అనేది రాలేదు. ఎందుకని రాలేదు అంటే యాంకర్ ఎలిమెంట్ అనేది ఒక ఏ ఎలిమెంట్, బ్లాక్ ఎలిమెంట్ కాదనమాట. బ్లాక్ ఎలిమెంట్ కానప్పుడు ఇలా రాలేదు. ఏంది అనేది తర్వాత చూద్దాం. అదంతా కూడా స్టోరీ. ఎందుకు రాలేదు అంటే నేనెళ్ళి ఏం చేసేసానంటే నా టెస్ట్ మొత్తానికి కూడా ఒక స్టైల్ కావాలి అనేసేసి సిఎస్ఎస్ రూల్ సెట్ అనేది అప్లై చేశాను. బట్ నాకు ఆ స్టైల్ అనేది అప్లై కాలేదు. ఎందుకు అప్లై కాలేదు అంటే ఇక్కడే ఒక టెక్నిక్ అనేది ఉంది. ఆ టెక్నిక్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. టుమారో సెషన్ లో ఆ టెక్నిక్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఎందుకు అలా కలర్ అనేది అప్లై కాలేదంటే స్పెసిఫిసిటీ సిఎస్ఎస్ లో ఒక రూల్ ఉందన్నమాట. స్పెసిఫిసిటీ అనే రూల్ ఆధారంగా చేసుకొని మన యొక్క ఏమైందంటే ఆ స్టైల్ అనేది అప్లై కాలేదు. ఎందుకు అప్లై కాలేదంటే మన యొక్క యాంకర్ ఎలిమెంట్ కి మనం ఒక స్టైల్ అనేది అప్లై చేసేటప్పుడు కొన్ని ప్రాపర్టీస్ అంటే మన దగ్గర సిఎస్ఎస్ సెలెక్టర్స్ చాలా సెలెక్టర్స్ చెప్పుకున్నాం. క్లాస్ అనే సెలెక్టర్ గురించి చెప్పుకున్నాం, ఐడి అనే సెలెక్టర్ గురించి చెప్పుకున్నాం, టైప్ అనే సెలెక్టర్ గురించి చెప్పుకున్నాం. మన యొక్క ఎలిమెంట్ అనేది ఏంటంటే హై ప్రియారిటీ ఆఫ్ ఎలిమెంట్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే లో ప్రియారిటీ ఆఫ్ సిఎస్ఎస్ సెక్షన్ ని కనుక మనం యూజ్ చేసాం ఒక సెలెక్టర్ ని, అప్పుడు ఏమైందంటే మన స్టైల్ అనేది దానికి అప్లై అవ్వదు. అలా అప్లై కానప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క సిఎస్ఎస్ సెలెక్టర్ ఏం చేస్తామంటే అప్లై చేసుకుంటా చేంజ్ చేసుకుంటా వెళ్తాం. ఏ స్టైల్ అయితే మనకు అప్లై అయిందో ఆ హైయెస్ట్ స్పెసిఫిసిటీ ఉన్న దాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే యూజ్ చేసుకోవడం అనేది జరిగింది. స్థితి అంటే ఏంటనేది తర్వాత చూద్దాం. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే నేనేం చేశాను అంటే క్లాస్ అనే సెలెక్టర్ ని యూజ్ చేస్తే నాకేమైంది అంటే ఇక్కడ నాకు కావాల్సిన కలర్ అనేది రాలేదు. క్లాస్ అనే సెలెక్టర్ యూజ్ చేస్తే నాకు రాలేదు కాబట్టి ఈ క్లాస్ సెలెక్టర్ కాకుండా తర్వాత ఉన్న సెలెక్టర్ ని ఇంకో దాన్ని అప్లై చేద్దాం. తర్వాత ఉన్న సెలెక్టర్ ఏంటిది మనకు తెలిసింది ఏంటి, మనం 3 సెలెక్టర్లు చెప్పుకున్నాం. ఫస్ట్ సెలెక్టర్ ఏంది, క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ అప్లై చేస్తే నా యొక్క ఎలిమెంట్ కి స్టైల్ అప్లై కాలేదు. అందుకోసం ఏం చేశానంటే ఇక్కడ ఉన్న క్లాస్ నేమ్స్ మొత్తం కూడా ఏం చేస్తున్నానంటే డిలీట్ చేసేస్తున్నాను, రిమూవ్ చేసేసాను. తర్వాత ఏం చేస్తున్నానంటే క్లాస్ అనే సెలెక్టర్ వాడితే నాకు పని అవ్వట్లేదు. మన యొక్క యాంకర్ ఎలిమెంట్స్ లో ఏం చేశాను, nav బార్ లో ఉన్న ఐటమ్స్ కి నా యొక్క క్లాస్ సెలెక్టర్ ని వాడితే అప్లై లేదు. కోసం నేనేం చేశానంటే నెక్స్ట్ ఏంటంటే క్లాస్ కాకుండా నెక్స్ట్ ఐడి సెలెక్ట్ అనమాట. ఐడి సెలెక్టర్ అనేది చేయాలంటే మనం చేయాలంటే మన దగ్గర ఉన్న అనేది ఇవ్వాలి అంటే ఐడి అనేది యాట్రిబ్యూట్ కాబట్టి ఈ క్లాస్ అనే యాట్రిబ్యూట్ అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే పక్కకి వెళ్ళి స్పేస్ ఇచ్చేసి ఐడి అనే యాట్రిబ్యూట్ రాసేసి ఐడి ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, ఐడి అనేది ఎందుకు ఇస్తాము, ఏదైనా ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఫలానిది అనేది యునిక్ గా ఐడెంటిఫై చేయాలి అంటే ఐడి అనేది ఇస్తాం. మనకు కూడా ఆధార్ కార్డులు అందరికి ఉన్నాయి. ఆధార్ కార్డు ఎందుకు ఇస్తారు, ఈ పర్సన్ సతీష్ అని చెప్పడానికి ఒక నంబర్ ఇస్తారు కదా. అలానే
మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ మన దగ్గర చాలా యాంకర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ చాలా యాంకర్ ఎలిమెంట్స్ లో ఏ ఎలిమెంట్ ఏది అనేది మనం ఈజీగా గుర్తుపెట్టాలి అంటే కంప్యూటర్ అందుకోసం మనం ఏం చేస్తామంటే ఐడి అని ఇచ్చేసి ఈజ్ ఈక్వల్ పెట్టి దాని పక్కన డబుల్ కోడ్స్ పెట్టి దానిలో మనం ఏం ఇవ్వాలి అంటే ఒక ఐడి నెంబర్ అనేది ఇవ్వాలి. నెంబర్ ఇవ్వాలి అంటే ఏం చేస్తామంటే నావ్ అని రాసేసి ఐటమ్ అని 1 అని పెట్టేశాను. అంటే ఇక్కడ రాసిన యాంకర్ ఎలిమెంట్ ఏంటంటే నావ్ బార్ కి సంబంధించిన ఐటమ్ 1 అని చెప్పేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్నదాన్ని మొత్తాన్ని కూడా ఏం చేశానంటే కాపీ చేసుకున్నాను. కాపీ చేసేసుకుని నేనేం చేశానంటే నెక్స్ట్ యాంకర్ ఎలిమెంట్ కి అప్లై చేశాను. ఇది ఏ ఐడి అనుకున్నానంటే ఇది ఏ ఎలిమెంట్ అనుకున్నానంటే నావ్ బార్ ఐటమ్స్ లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ అని తీసుకున్నాను. తర్వాత ఏం చేశాను ఇక్కడ ఉన్న డెలివరీ అండ్ పేమెంట్స్ అనే ఎలిమెంట్ చూడు అక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే అక్కడికి వెళ్ళేసేసి ఈ ఎలిమెంట్ మొత్తం కూడా ఏమనుకున్నా అంటే నావ్ ఐటమ్స్ సంబంధించిన 3వ ఎలిమెంట్ అని చెప్పేసి అనమాట. అలానే ఇక్కడ ఉన్న ఫాలో అస్ అనే కంటెంట్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఇది అంతా కూడా నావ్ ఐటమ్స్ కు సంబంధించిన 4th ఎలిమెంట్ అని చెప్పేశాను. ఓకే 4th ఎలిమెంట్ అని చెప్పాను. ఇట్లా ఒక ఐడి ఇచ్చేసి ఒక వాల్యూ అనేది ఇచ్చాను. ఈ ఐడితో మనం స్టైలింగ్ చేయాలి అంటే సిఎస్ఎస్ లో మనకు ఒక రూల్ ఉందన్నమాట. ఏమనుంది రూలు ఇక్కడ ఉన్న క్లాస్ ఎలిమెంట్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే రిమూవ్ చేసేసేసి ఐడి అనే సెలెక్టర్ ని స్టైల్ చేయాలంటే మీ అందరికి చెప్పాను. ఐడి అనే సెలెక్టర్ ని స్టైలింగ్ చేయాలంటే ఏం చేయాలి కళ్యాణ్ ఏం చేయాలి? హ్యాష్ అనే ట్యాగ్ పెట్టేసి ఐడి యొక్క వాల్యూ ఇవ్వాలి. మనం ఇచ్చిన ఐడి యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఈ ఐడి యొక్క వాల్యూ మొత్తాన్ని తీసుకెళ్ళి నేనేం చేశానంటే కాపీ చేసేసుకొని ఇక్కడ సిఎస్ఎస్ లోకి వచ్చేసి నేనేం చేశానంటే ఇక్కడికి వచ్చేసి నేనేం చేశానంటే పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూశాను. వెంటనే ఈ నావ్ బార్ హ్యాంబర్గర్ ఐకాన్ క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ చూడు ఎలా వచ్చేసిందా, బ్లూ కలర్ లోకి వచ్చేసిందా. అంటే మనకి ఏ స్టైల్ అయితే కావాలో ఆ స్టైల్లోకి వచ్చేసేసిందా. అంటే ఎప్పుడైనా సరే నావ్ బార్ లో ఉన్న ఎలిమెంట్స్ కి స్టైలింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఐడి అనే సిఎస్ఎస్ సెలెక్టర్ యూజ్ చేసి అప్లై చేసినప్పుడు మాత్రం ఏమైందంటే మన టెస్ట్ కి కలర్ అనేది అప్లై అయింది అనమాట. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే యాక్చువల్ గా నా యొక్క డెమోలో ఏముంది అంటే బ్లాక్ అనేది అప్లై చేయాలి. ఆ బ్లాక్ అనేది అప్లై చేయాలి అంటే BLACK అని బ్లాక్ అని ఇచ్చేసేసి తర్వాత దీనికి ఏంటంటే ఈ టెస్ట్ కాకుండా నాకు వేరే టెస్ట్ కావాలనుకున్నాను. అందుకోసం నేనేం చేసుకున్నాను అంటే ఫాంట్ -ఫ్యామిలీ అనే ప్రాపర్టీ అప్లై చేసేసి వాల్యూ ప్లేస్ లో నేనేం చేశాను అంటే రోబోటో స్టైల్ ని అప్లై చేసేసాను. ఓకేనా ఇది నాకు కావాలి అనుకున్నాను. అప్పుడు ఏమైందో మన యొక్క హ్యాంబర్గర్ ఎలిమెంట్ చూసాను. అదంతా చూడు బ్లాక్ కలర్ లోకి వచ్చి మీకు కనపడుతుంది. ఓకే అలానే రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటికి కూడా కావాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న సిఎస్ఎస్ స్టైల్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే 3 ఎలిమెంట్స్ కావాలి కాబట్టి నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ కావాలి కాబట్టి 3 టైమ్స్ పేస్ట్ చేసుకున్నాను. ఓకే అన్నిటికి నేనేం చేశాను అంటే ఐడీస్ చేంజ్ చేశాను. ఇది ఫస్ట్ ఐడి కాదు కాబట్టి సెకండ్ కాబట్టి సెకండ్ పెట్టాను. ఇక్కడది థర్డ్ ఐటమ్ కూడా ఇదే కలర్ కావాలి కాబట్టి థర్డ్ అని పెట్టాను. 4th ఎలిమెంట్ కి కూడా స్టైల్ అప్లై కావాలి కాబట్టి ఐటమ్ నెంబర్ 4 అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న హ్యాంబర్గర్ ఐకాన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా చూడు ఏమైందో బ్లాక్ కలర్ అనేది అప్లై అయిపోయింది. ఇలా అప్లై చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్? సార్ వన్ డౌట్ సార్. సార్ ఇప్పుడు అక్కడ హ్యాష్ నావ్ ఐటమ్ 1 అని పెట్టే బదులు హ్యాష్ కస్టమ్ ఐడి నావ్ ఐటమ్ 1 అని పెడితే రాదా సార్? ఆల్రెడీ సిఎస్ఎస్ సెలెక్టర్స్ యొక్క రూల్స్ గురించి మీకు చెప్పాను అనమాట. సిఎస్ఎస్ లో ఇప్పుడు మనం డాట్ అనేది పెట్టాము అంటే అది ఏం చెప్తుందంటే క్లాస్ సెలెక్టర్ గురించి చెప్తుంది అనమాట. క్లాస్ సెలెక్టర్ గురించి చెప్తుందంటే క్లాస్ సెలెక్టర్ అనేది వాడాము అంటే మనం ఎక్కడ ఏ యాట్రిబ్యూట్ వాడాలంటే CLASS క్లాస్ అనే యాట్రిబ్యూట్ మాత్రమే వాడాలన్నమాట. ఓకేనా ఐడి అనే ఒక సెక్షన్ కనుక HTML లో వాడాము అంటే సిఎస్ఎస్ లోకి వచ్చేసి మనం ఏ సెలెక్టర్ వాడాలంటే హ్యాష్ అనే సెలెక్టర్ కనుక వాడామంటే హ్యాష్ అనేది ఏం చెప్తుందంటే ఐడి సెలెక్టర్ అని చెప్తుంది. ఐడి సెలెక్టర్ అనేది మనం వాడాము అంటే మన యొక్క HTML ఎలిమెంట్ కి సిఎస్ఎస్ లో స్టైల్ చేయాలంటే ఏం చేయాలంటే హ్యాష్ అనే సింబల్ పెట్టేసేసి అక్కడ ఐడి అనే వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రం ఏమైందంటే మన స్టైల్ అంతా కూడా వెళ్ళేసేసి ఆ HTML ఎలిమెంట్ కి అప్లై అయింది.
ఇంకొక స్టైల్ చెప్పానమాట. ఇంకొకటి ఏంటంటే ట్యాగ్ స్టైల్ అని చెప్పాను. మన యొక్క H1 హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ లో ట్యాగ్ అనే సింబల్ ని గనక తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసేసి దాని కింద ఏదైతే మనం స్టైల్స్ ఇచ్చామో ఆ స్టైల్స్ అన్ని కూడా ఏమవుతాయంటే డైరెక్ట్ గా వెళ్ళి మన యొక్క హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ కి అప్లై అవుతాయి అనేసి లాస్ట్ 2 days సెషన్ ముందర చెప్పాను. అందుకని నేను డాట్ అనేది ఇచ్చానంటే క్లాస్ సెలెక్టర్ అప్లై చేసినప్పుడు నా యొక్క స్టైల్ అంతా కూడా హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ కి అప్లై కాలేదు. అందుకని నేనేం చేశాను, రెండో సెలెక్టర్ ను వాడాను. రెండో సెలెక్టర్ ఏంటిది, సిఎస్ఎస్ లో ఉన్న రెండో సెలెక్టర్ ఐడి అనే సెలెక్టర్. ఐడి అనే సెలెక్టర్ నేను అప్లై చేసినప్పుడు ఏమైందంటే నా స్టైల్ అంతా కూడా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి అప్లై అయిపోయింది. అందుకోసం ఈ స్టైల్ ని అప్లై చేసేసుకున్నాను అనమాట. ఓకేనా. దానికి ఒక ఓకే రూల్ సార్. సెట్ ఉంది. కంప్యూటర్ అనేది ఎప్పుడు కూడా రూల్ ని ఫాలో అయిద్దని చెప్పాను కదా. ఐడి అనే సెలెక్టర్ ని వాడామంటే మనం ఏం చేయాలంటే హ్యాష్ అనే సింబల్ పెట్టేసి, హ్యాష్ అనేది ఏం చెప్పింది అంటే ఐడి సెలెక్టర్ గురించి చెప్తుంది. దాని పక్కన మనం ఏం చేయాలంటే ఐడి వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ ఐడికి వెళ్ళి ఆ స్టైల్ అప్లై అయ్యింది అనమాట. ఇప్పుడు సపోజ్ దట్ నేనేం చేశానంటే ఒక బుక్ ని అందరికి పంపాలి అనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే ఒకటే ఒక్క పాంప్లెట్ కొన్నాను. అదేదో పోస్ట్ అంటారు కదా, ఆ పోస్ట్ కవర్ ఒకటే కొన్నాను. దాంట్లో నేనేం చేశానంటే సతీష్ అనే పేరు, సతీష్ అనే అడ్రస్ ఇచ్చాను. అప్పుడు నేను రాసిన కొరియర్ మొత్తం కూడా ఎవరికి వెళ్తుంది, వసంత అనే అమ్మాయికి వెళ్తుందా, కళ్యాణ్ అనే అబ్బాయికి వెళ్తుందా, సతీష్ అనే అబ్బాయికి వెళ్తుందా? సతీష్ అనే అబ్బాయికి వెళ్తుంది. ఎందుకని వెళ్తుందంటే ఐడి అనేది చెప్పాము అంటే ఏంటంటే ఐడి అంటే ఏంటంటే యునిక్ గా అంటే ఈ పర్సన్ కే వెళ్ళాలి ఆ స్టైల్ అని చెప్పాం. అందుకోసం ఏం చేశానంటే హ్యాష్ అని చెప్పి ఆ ఐడి అనేది ఇచ్చాను కాబట్టి మనం ఏ ఐడి అయితే ఇచ్చానో ఆ ఐడికి మాత్రమే మన స్టైల్ అంతా అప్లై అవుతుంది. మనం ఏం చేశాను ఫస్ట్ నా కంటెంట్ లో ఏం చేశాను ఒకసారి చూడు. సిఎస్ఎస్ లోకి వెళ్ళి నావ్ ఐటమ్ అంటే హ్యాష్ అంటే ఐడి సెలెక్టర్ వాడాను. నావ్ ఐటమ్ కి నేనేమి అప్లై చేయాలనుకున్నంటే బ్లాక్ అనే కలర్, ఫాంట్ ప్రాపర్టీ రోబోటో అనే స్టైల్ మాత్రమే అప్లై అవ్వాలి అని చెప్పారు. లేదా ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే బ్లూ అని ఇచ్చాను. బ్లూ అనే స్టైల్ అండ్ రోబోటో అనే స్టైల్ మాత్రం అప్లై కావాలి అనుకున్నాను. ఇప్పుడు వెళ్ళి ప్లే అరౌండ్ చేసి చూశాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకేమైందో చూడు, ఒక్క మై చూస్ అనే ఎలిమెంట్ కి మాత్రం బ్లూ వచ్చింది. మిగతా అన్ని కూడా చూడు ఏమైనాయో బ్లాక్ వచ్చింది. ఎందుకు వచ్చినాయి అంటే ఐడి అనే సెలెక్టర్ వాడినప్పుడు ఏం చేయాలంటే హ్యాష్ అనే ట్యాగ్ వాడేసి దాని పక్కన ఐడి యొక్క వాల్యూని ఇచ్చినప్పుడు మాత్రమే మన స్టైల్ అనేది ఏమైందంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి అప్లై అయ్యిద్ది అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా. ఇంకేమన్నా డౌట్ ఉందా? నో సార్. చెప్పు. అవును, అలా కూడా చేయొచ్చు నాన్న. ఇలా ఎందుకు తీసుకోలేదంటే నేను బూట్‌స్ట్రాప్‌ని డైరెక్ట్‌గా గనుక నేను అప్లై చేశాననుకో, ఎలాంటి చేంజెస్ జరుగుతుంది అనేది నువ్వు ఫైండ్ ఔట్ చేయలేవన్నమాట. అందుకోసం నేనేం చేశానంటే సీఎస్ఎస్ స్టైల్ గనక అప్లై చేశాననుకో, ఆహా! ఇలా అప్లై చేశారని నీకు ఒక క్లారిటీ వస్తది కదా. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మనం ఏం చేసామంటే బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన షార్టెస్ట్ ఫార్మ్‌ని గనక వాడేసేసాననుకో, వెంటనే నాకేమైద్దంటే ఆహా! బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమైద్దన్నమాట. అందుకోసం మీకేం చెప్పానంటే ఈ ఐడి సెలెక్టర్స్ ని వాడి సిఎస్ఎస్ సెలెక్టర్స్ ని వాడి మీకు స్టైల్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఫర్దర్ ద సెషన్ లోకి వెళ్ళేటప్పుడు నేనేం చేస్తా అంటే ఈ సెలెక్టర్ ని షార్టెస్ట్ ఫామ్ లో యూజ్ చేయడం అనేది జరిగిద్ది అనమాట. ఓకేనా. అప్పుడు మనకి ఏమర్థమైంది అంటే సాఫ్ట్వేర్ థింగ్స్ అన్ని కూడా ఈజీగా మనకి బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనేది తెలియాలన్నమాట. నేను కనుక షార్ట్ ఫామ్ కనుక వాడేసి అనుకో తర్వాత నీకు ఇలా ఎందుకు జరిగింది అనేది నీకు అర్థం కాదనమాట. నేను అక్కడ హ్యాష్ ఇచ్చేసేసి నేను డైరెక్ట్ గా వాడేసాను అనుకో, ఏదోలే ఇక్కడ హ్యాష్ ఇవ్వాలి అనుకుంటా అంటే నువ్వు బట్టి పట్టడం అనేది జరిగింది అనమాట. అలా జరగకుండా నేనేం చెప్పానంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి నెక్స్ట్ టైం ఇదే గనక వచ్చినప్పుడు ఏం చేద్దాం అంటే బూట్‌స్ట్రాప్ లో రీయూజబిలిటీ అనే థింగ్ అనేది వాడేస్తాను అనమాట. ఓకేనా. ఓకే అండి. థ్యాంక్ యూ. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. నో సార్. మన యొక్క నావ్ బార్ లో ఉన్న హ్యాంబర్గర్ ఐకాన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా మనకు కావాల్సిన కలర్ అనేది అప్లై చేయాలి అంటే ఎలాంటి చేంజెస్ చేస్తాము అనేది ఇప్పుడు చెప్పాను అనమాట. ఇలా చేసినప్పుడు మాత్రమే మన యొక్క నావ్ బార్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికి కూడా స్టైల్ అనేది ఇలా అప్లై అయింది అనమాట. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? సతీష్, డూ యూ నో హ్యావ్ ఎనీ సార్. డౌట్స్? నో సార్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ నెక్స్ట్ ఇంకొక 2 కంటెంట్స్ చెప్తాను ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఒక లోగో అనేది సెట్ చేయడం. లోగో మన యొక్క హ్యాంబర్గర్ ఐకాన్ కనుక చూసామంటే సారీ మన యొక్క నావ్ బార్ మెనూని కనుక చూసామంటే ఏముందో చూడు, హ్యాంబర్గర్ ఐకాన్ ఉంది. ఇక్కడ చూడు ఏముందో నావ్ బార్ అనే ఒక కంటెంట్. ఇక్కడ నావ్ బార్ అనే కంటెంట్ కాకుండా నాకు
ఫ్లిప్కార్ట్ అని ఉండాలి. ఫ్లిప్కార్ట్ అని ఉండాలి అంటే అప్పుడు ఎలా చేస్తామనేది చూద్దాం. ఫ్లిప్కార్ట్ అనేది ఉండాలి అంటే మన యొక్క హెచ్టిఎంఎల్లోకి వెళ్ళి ఈ nav బార్ కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ యొక్క టాప్ సెక్షన్ ని గమనించు. ఆ టాప్ సెక్షన్ లో ఉన్న యాంకర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ యాంకర్ ఎలిమెంట్ లో ఉన్న కంటెంట్ పొజిషన్ కాడికి వెళ్ళి ఆ కంటెంట్ పొజిషన్ కాడికి వెళ్ళేసి ఇక్కడ ఉన్న nav బార్ అనే కంటెంట్ తీసేసి ఫ్లిప్కార్ట్ అని పెడదాం. ఫ్లిప్కార్ట్ అని పెడదాం. పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాం. మన యొక్క వెబ్సైట్ కి ఏమొచ్చిందో చూడు, ఏ నావిగేషన్ బార్ వచ్చింది, ఫ్లిప్కార్ట్ అనే నేమ్ వచ్చేసింది. నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఫ్లిప్ అని పెడదాం అనుకున్నాను. వెంటనే నేను ఏం చేశానంటే అమెజాన్ అని పెడదాం అనుకున్నాను. అమెజాన్ అని పెట్టాను. వెంటనే మనకి ఏమైందంటే లెఫ్ట్ సైడ్ కనుక చూసామంటే ఏమొచ్చింది, అమెజాన్ అనే నేమ్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ పేర్లు కాదు నాకు కావాల్సింది, లోగో కావాలి. అంటే నా యొక్క వెబ్సైట్ కి ఈ నావిగేషన్ బార్ కి సెట్ చేసేటప్పుడు నాకు ఒక లోగో అనేది సెట్ చేయాలి. అలా లోగో అనేది సెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మన యొక్క nav బార్ కి సంబంధించిన కోడ్ లో ఉన్న టాప్ సెక్షన్ లో ఉన్న యాంకర్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి అమెజాన్ అనే టెక్స్ట్ ఉన్న కంటెంట్ ని రిమూవ్ చేసేసి ఎంటర్ కొట్టేసేసి మనకి ఒక లోగో అనేది కావాలి కాబట్టి లోగో అనేది సెట్ చేయాలి అంటే మనకి ఒక సింటాక్ ఉంది. లోగో అనేది సెట్ చేయాలంటే లోగో అనేది ఒక ఇమేజ్ హెచ్టిఎంఎల్ లో ఒక ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే మనకు ఒక రూల్ ఉంది. ఏంటిది ఆ సింటాక్? యాంగులర్ బ్రేస్ ని పెట్టేసేసి ఐఎంజి అనే ఒక ట్యాగ్ రాసి పక్కన స్పేస్ ఇచ్చి ఎస్ఆర్సి అనే ఒక అట్రిబ్యూట్ రాసి ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ పెట్టి ఆ డబుల్ కోట్స్ లో మనం ఏదైతే పెట్టాలనుకుంటున్నామో ఆ లోగో యొక్క యుఆర్ఎల్ ఇవ్వాలి. ఆ లోగో యొక్క యుఆర్ఎల్ మొత్తాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. ఆ లోగో యొక్క యుఆర్ఎల్ మొత్తాన్ని నేను ఏం చేసుకున్నా అంటే లోగో యుఆర్ఎల్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేనేం చేసేసానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసేసి నేనేం చేశానంటే ఆ వాల్యూ ప్లేస్ లో ప్లే అరౌండ్ చేసి చూసాను. ప్లే అరౌండ్ చేసి చూసినా కానీ నాకు ఇక్కడ ఏముందో చూడు, రాంగ్ బటన్ ఉంది. అంటే నేను ఇంకా సింటాక్ కంప్లీట్ అవ్వలేదు. అలా కంప్లీట్ చేయాలంటే నేను ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి నేను ఒక హ్యాష్ పెట్టేసి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసేసి తర్వాత ఏం చేయాలి, యాంగులర్ బ్రేస్ తో క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేసిన తర్వాత ప్లే అరౌండ్ చేసి చూసాను. వెంటనే నాకు ఏమైందో చూడు, వెంటనే నాకు లోగో అనేది వచ్చేసింది. లోగో వచ్చేసింది కానీ నాకు ఎలా ఉందంటే బండ లోగో వచ్చేసింది. కానీ దాన్ని ఎలా కావాలి, సైజింగ్ అనేది చేయాలి. అంటే ఇక్కడ ఉన్న బండ లోగోని సైజింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తాము, సైజింగ్ చేయడం కూడా ఒక సిఎస్ఎస్ ప్రాపర్టీ ద్వారా చేయొచ్చు. అలా చేయాలి అంటే నేనేం చేశాను అంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళి స్టైలింగ్ అనేది చేస్తున్నాను. అలా స్టైలింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్ ని యూజ్ చేసినప్పుడు మాత్రమే ఆ స్టైల్ మనం ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ కి అప్లై చేయొచ్చు అనమాట. అలా చేయాలంటే ఏ సిఎస్ఎస్ సెలెక్టర్ ని వాడదాము అనేది ఒకసారి చూద్దాం. సిఎస్ఎస్ లో మల్టిపుల్ సెలెక్టర్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే క్లాస్ సెలెక్టర్ అప్లై చేద్దాం. అది అప్లై అయిందనుకో ఓకే డన్. అప్లై కాలేదనుకో రెండో సెలెక్టర్ వాడతాం. అది అప్లై కాలేదనుకో మూడో సెలెక్టర్ తో చేద్దాం. అట్లా 1 by 1 చెక్ చేసుకుంటా వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ఏ సెలెక్టర్ అయితే అప్లికబుల్ అవుతుందో ఆ సిఎస్ఎస్ సెలెక్టర్ ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే స్టైలింగ్ అనేది చేస్తాం. మనం రోజు ఏం చేస్తున్నాం అంటే క్లాస్ సెలెక్టర్ అనేది మాక్సిమం ఎలిమెంట్స్ కి అప్లై అయింది కాబట్టి క్లాస్ సెలెక్టర్ ని యూజ్ చేసేసి దీన్ని సైజింగ్ అనేది చేద్దాం. అలా చేయాలి అంటే క్లాస్ సెలెక్టర్ వాడాలంటే ఏం చేయాలి, డాట్ అనేది పెట్టామంటే అది క్లాస్ సెలెక్టర్. ఆ డాట్ పక్కన ఏం చేయాలి, మనం క్లాస్ సెలెక్టర్ వాడాలి అంటే డాట్ అనేది పెట్టామంటే క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ వాడాలి అంటే ఒక రూల్ ఉంది. క్లాస్ సెలెక్టర్ వాడి దాని పక్కన క్లాస్ నేమ్ అనేది వాడాలి. క్లాస్ నేమ్ అనేది ఏం వాడదాం, ఇదేంటిది nav బార్ కి సంబంధించిన ఒక లోగో. అది కాబట్టి దానికి ఏమని ఇద్దామంటే ఫుడ్ హైఫన్ మంచ్ హైఫన్ లోగో అనుకున్నాను. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఫుడ్ మంచ్ కి సంబంధించిన లోగో వాడుతున్నాం కాబట్టి ఆ ఫుడ్ హైఫన్ మంచ్ హైఫన్ లోగో అని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత స్పేస్ ఇచ్చేసి క్లాస్ నేమ్ అయిపోయింది. తర్వాత ఏం చేశానంటే ఒక ఫ్లవర్ బ్రేస్ పెట్టాను. తర్వాత వచ్చేసి నేనేం చేశాను అంటే ఈ లోగోని స్టైలింగ్ అనేది చేయాలి అంటే సైజింగ్ అనేది చేయాలి అంటే ఏం చేయాలి, ఒక ఇమేజ్ కి సైజింగ్ అనేది చేయాలంటే ఏ ప్రాపర్టీస్ వాడాలి, హైట్ అనే ప్రాపర్టీ అండ్ విడ్త్ అనే ప్రాపర్టీ వాడాలి. హైట్ అని 75 పిక్సెల్స్ అని ఇచ్చాను. నెక్స్ట్ విడ్త్ అనే ప్రాపర్టీ వాడుతున్నాను. విడ్త్ అని ఇచ్చేసేసి నేనేం చేశానంటే 70 పిక్సెల్స్ అని ఇచ్చాను. చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. నా స్టైల్ అంతా కూడా అప్లై కాలేదు. ఎందుకంటే ఇక్కడ రాసిన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో క్లాస్ సెలెక్టర్ లో ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని
నేనేం చేద్దాం అంటే ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి అయితే అప్లై చేయాలనుకుంటున్నానో ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళాను. మనం ఏ సెలెక్టర్ వాడాను, సిఎస్ఎస్ సెలెక్టర్ డాట్ అనేది వాడానంటే ఏ సెలెక్టర్, సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్ అనేది వాడాను. క్లాస్ సెలెక్టర్ వాడానంటే ఏ అట్రిబ్యూట్ వాడాలి వసంత, ఏ అట్రిబ్యూట్ వాడాలి, క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడాలి. ఇక్కడ నాకేముందో చూడు, ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ ఉంది. అందుకోసం మనం ఏం చేసామంటే ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లో మల్టిపుల్ అట్రిబ్యూట్స్ కూడా వాడుకోవచ్చు కాబట్టి అప్పుడు ఏం చేశానంటే ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ పక్కన స్పేస్ ఇచ్చేసి సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ రాసి ఈజ్ ఈక్వల్ పెట్టి ఆ డబుల్ కోట్స్ పెట్టి ఆ డబుల్ కోట్స్ లో నేనేం చేశానంటే మన యొక్క క్లాస్ సెలెక్టర్ పక్కన ఉన్న క్లాస్ నేమ్ ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. వెంటనే ఏమైందో చూడు, మన యొక్క లోగో మొత్తం కూడా ఏమైందంటే సైజింగ్ అనేది అయిపోయిందా. ఓకే, ఇలా సైజింగ్ చేయడంలో ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్, ఎవరికైనా సరే డౌట్? నో సార్. ఓకే, ఇలా గనక మన యొక్క డివైజెస్ కనుక చూస్తే అన్ని డివైజెస్ లో ఇలా కనపడుతుంది. అందరికి చూడడం తెలుసు కాబట్టి ఇంకా నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చూద్దాం. యా, ఇప్పుడు గనక మనం చూసేసామనుకో మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్దాం. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్ళి లార్జ్ డివైజెస్ చూద్దాం. లార్జ్ డివైస్ కనుక చూసామనుకో ఎలా కనపడుతుందో చూడు. మన లోగో పక్కన వై చూజర్స్ అని, అలానే ఎక్స్ప్లోర్ మెనూ అని, అలానే డెలివరీ అండ్ పేమెంట్ అని, అలానే ఫాలో అస్ అనే కంటెంట్ ఉంది. ఆ కంటెంట్స్ అన్ని కూడా నాకు ఎలా కావాలంటే లోగో పక్కన కాకుండా చాలా దూరంగా వెళ్ళి ఉండాలి. అలా దూరంగా వెళ్ళి ఉండాలి అంటే మనం ఏం చేయాలి, దూరంగా వెళ్ళి ఉండాలంటే ఏం చేయాలి, అక్కడ ఉన్నదంతా కూడా టెక్స్టే కదా. అంటే మన యొక్క టెక్స్ట్ ని దూరంగా పంపాలి అంటే ఎలా చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. అలా దూరంగా పంపాలి అంటే ఏం చేస్తాం, మన యొక్క టెక్స్ట్ ని దూరంగా పంపాలి అంటే ఏం చేస్తాము, ఇప్పుడు టూరిజం అనే ఒక కంటెంట్ ఉంది. అది ఎక్కడ ఉందంటే లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఆ ఎలిమెంట్ మొత్తాన్ని కూడా నేను ఏం చేశాను అంటే రైట్ సైడ్ కి తీసుకొచ్చి పెట్టాలి. అలా రైట్ సైడ్ కి తీసుకొచ్చి పెట్టాలంటే నేనేం చేశాను, ఏం ప్రాపర్టీ వాడాను, మీ అందరికీ తెలుసు కదా, టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ. ఇక్కడ కూడా నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా నాకు ఏం కావాలంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కి వచ్చి ఉండాలి. అందుకోసం నేనేం చేశానంటే సిఎస్ఎస్ లో ఒక రూల్ సెట్ రాసుకున్నాం. దానికి ఏం చేస్తామంటే టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీని వాడదాం. ఆ టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కాబట్టి బూస్టార్ట్ లో వాడడం. అందుకోసం నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ క్లాస్ నేమ్ పక్కకి వెళ్ళి నేనేం చేశానంటే టెక్స్ట్ హైఫన్ సెంటర్ లోకి చేయాలంటే రైట్ కి చేయాలంటే ఏం చేస్తాం, టెక్స్ట్ హైఫన్ రైట్ అనే ఒక ప్రాపర్టీ కనుక వాడాము, బూస్ట్రాప్ ప్రాపర్టీ. వెంటనే ఏమైంది, మన టెక్స్ట్ మొత్తం కూడా రైట్ సైడ్ కి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూద్దాం. నాకు అలాంటి చేంజెస్ ఏమీ జరగలేదు నా టెక్స్ట్ కి. ఎందుకంటే ఒకదానికి ఇచ్చాను కాబట్టి జరగలేదు అనుకోని నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఈ టెక్స్ట్ హైఫన్ రైట్ అనే ప్రాపర్టీని కాపీ చేసుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా నేనేం చేశాను అంటే క్లాస్ నేమ్ దగ్గరికి తీసుకెళ్ళి అప్లై చేస్తాను. ప్రతి ఎలిమెంట్ కి అప్లై చేశాను. యా సార్, దానికి బదులు ఎం హైఫన్ ఆటో పెట్టుకుంటే మొత్తం జరుగుతాయి. చూద్దాం నన్ను ఎందుకు జరగట్లేదని చూద్దాం. ఓకే, టెక్స్ట్ హైఫన్ రైట్ అనే ప్రాపర్టీ వాడింది. వాడితే నాకు ఏమైందంటే ఈ స్టైల్ అనేది అప్లై కాలేదు. అంటే ఎందుకు అప్లై కాలేదు అంటే మనం రాసిన సిఎస్ఎస్ సెలెక్టర్స్ లో ఉన్న ప్రాపర్టీస్ అనేవి ఒకటి అప్లై కావట్లేదు. ఏంది, మన యొక్క యాంకర్ ఎలిమెంట్ యొక్క టెక్స్ట్ నేనేం చేద్దాం అనుకున్నా అంటే యాంకర్ ఎలిమెంట్ లోపల ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని కూడా నేనేం చేశానంటే టెక్స్ట్ హైఫన్ రైట్ అనే ప్రాపర్టీ ఇస్తే ఆ ప్రాపర్టీ అనేది అప్లై కావట్లేదు. టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ ఇస్తే అప్లై కావట్లేదు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏదైనా ఒక నావ్ బార్ లో ఉన్న టెక్స్ట్ ని మనం ఏం చేయాలంటే పక్కకి జరపాలి అనుకున్నప్పుడు మనం టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే సిఎస్ఎస్ యొక్క నార్మల్ ప్రాపర్టీ అప్లై చేస్తే అది అప్లికబుల్ కాదు అనేసి మీ అందరికీ అర్థమైపోయింది. అలా అప్లై కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇంకొక ప్రాపర్టీ గురించి వాడడం తెలుసుకోవాలన్నమాట. అది ఏంటిది అంటే ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను కాబట్టి ఆ ప్రాపర్టీ ఏంటిది అంటే మార్జిన్ అనే ఒక ప్రాపర్టీని వాడడం అనేది చేయాలి. మార్జిన్ అనేది వాడితే ఎందుకు వాడుతున్నాం మనము, ఏదైనా రెండు ఎలిమెంట్ల మధ్యలో స్పేస్ అనేది రావాలి అంటే మార్జిన్ అనే ప్రాపర్టీ వాడతాం. ఈ మార్జిన్ యూజ్ చేసి మనం ఏం చేసాం, ఆల్రెడీ 0, 1, 2, 3, 4, 5 ఈ వాల్యూస్ ఇవ్వడం ద్వారా మనకి ఎంత స్పేస్ కావాలంటే అంత స్పేస్ ఇవ్వచ్చు అని చెప్పుకున్నాం. దీనిలోనే మల్టిపుల్ ప్రాపర్టీస్ గురించి చెప్పుకున్నాం. మార్జిన్ రైట్ అంటే రైట్ సైడ్ లో స్పేస్ వస్తుంది,
మార్జిన్ హైఫన్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ లో స్పేస్ వస్తుంది. మార్జిన్ హైఫన్ టాప్ అంటే టాప్ పొజిషన్ లో స్పేస్ వస్తుంది. మార్జిన్ హైఫన్ బాటమ్ అంటే బాటమ్ పొజిషన్ లో స్పేస్ వస్తుంది అని మనం చెప్పుకున్నాం. అయ్యే కాకుండా మనం ఇంకోటి ఏం చెప్పుకున్నాం అంటే మార్జిన్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చి వాల్యూ కనుక ఇచ్చేసామనుకో అన్ని దిక్కుల్లో కూడా ఏమొస్తుంది అంటే స్పేసింగ్ వస్తుంది అని తెలుసుకున్నాం. ఈ మార్జిన్ అనే ప్రాపర్టీ అక్కడే కాకుండా ఇంకొక రకంగా కూడా వాడొచ్చు అన్నమాట. అది ఎలా వాడతామంటే మార్జిన్ అని ఇచ్చేసేసి ఆటో అని కనుక ఇచ్చేసామనుకో మనకి ఏమైందంటే మన టెక్స్ట్ మొత్తం కూడా ఏమైందంటే హారిజాంటల్ గా వచ్చి సెంటర్ సెంటర్ లో లోకి వచ్చేసింది. అలానే మార్జిన్ హైఫన్ లెఫ్ట్ అని ఇచ్చాను అనుకో మన టెక్స్ట్ మొత్తం కూడా ఏమైందంటే ఏమైంది రైట్ సైడ్ కి వస్తుంది అనమాట. అలానే మార్జిన్ హైఫన్ రైట్ అని ఇచ్చానుకో మన టెక్స్ట్ మొత్తం కూడా ఎక్కడికి లెఫ్ట్ వెళ్తుంది అంటే వచ్చింది. లెఫ్ట్ సైడ్ కి వస్తుంది అనేది మనందరికీ తెలుసు కాబట్టి ఈ ప్రాపర్టీని ఒకసారి అప్లై చేసి చూద్దాం. అంటే మనకి రాయడం తెలుసు కాబట్టి మనం బూస్ట్ ట్రాప్ ని యూజ్ చేసి డైరెక్ట్ గా అప్లై చేద్దాం. మార్జిన్ అనే ప్రాపర్టీని ఎక్కడ యూజ్ చేస్తాం ఒక్కొక్క దానికైనా యూజ్ చేయొచ్చు. లేదంటే కంటైనర్ కనుక అప్లై చేసేసాం అనుకో డైరెక్ట్ గా అయిపోయింది కాబట్టి ఈ కంటైనర్ దగ్గరికి వెళ్ళి కంటైనర్ అంటే డివ్ అనే క్లాస్ తో ఉన్న డివ్ అనే ట్యాగ్ తో ఉన్న కంటైనర్ ఉందా ఆ కంటైనర్ లో క్లాస్ అనే సెలెక్టర్ ఉందా ఆ సెలెక్టర్ లోకి వెళ్ళేసి నేను ఏం చేశాను నావ్ బార్ అనే క్లాస్ నేమ్ పక్కన స్పేస్ ఇచ్చేసి ML హైఫన్ ఏమని ఇచ్చానంటే ఆటో అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూద్దాం. యా మన టెక్స్ట్ మొత్తం కూడా చూడు ఏమైందో మన టెక్స్ట్ మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళింది రైట్ సైడ్కి వెళ్ళింది. ఇప్పుడు నేను ఎంఎల్ కాకుండా నేనేం చేశానంటే ఎం హైఫన్ ఆటో అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూద్దాం. సెంటర్ లోకి వచ్చింది. ఎంఆర్ హైఫన్ ఆటో అని ఇచ్చాను. ఏమైందో చూడు మన టెక్స్ట్ మొత్తం కూడా లెఫ్ట్ కి వచ్చేసింది. అంటే నా టెక్స్ట్ మొత్తం కూడా రైట్ సైడ్ కి రావాలి కాబట్టి ప్రాపర్టీ ఏంటి బూస్ట్రాప్ ప్రాపర్టీ ఎంఎల్ హైఫన్ ఆటో అని ఇచ్చాను. ఆటో అని ఇచ్చేసి ప్లేయర్ ఆన్ చేయగలను ఏమైందంటే నా టెక్స్ట్ మొత్తం కూడా ఏమైందంటే రైట్ సైడ్ కి వచ్చేసింది. ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. వసంత డూ యూ హ్యావ్ ఎనీ క్వైరీ? ఇలా చేయకుండా మనం ఇంకోలా కూడా చేయొచ్చు అనమాట. ఏం చేశానంటే ఇక్కడికి తీసుకెళ్లేసేసి ఈ ఎంఎల్ హైఫన్ ఆటో మొత్తాన్ని డిలీట్ చేసేసి సిఎస్ఎస్ లోకి వెళ్ళి నేనేం చేశాను అంటే ఒక క్లాస్ నేమ్ వాడుకున్నాను. ఏ క్లాస్ నేమ్ అంటే క్లాస్ నేమ్ సెలెక్టర్ వాడాను. క్లాస్ సెలెక్టర్ వాడాలని డాట్ పెట్టేసేసి నేనేం చేసేసి అంటే స్పేసింగ్ కాబట్టి స్పేసింగ్ అని ఇచ్చేసేసి స్పేసింగ్ అని ఒక నేమ్ ఇచ్చేసేసి ఒక ఫ్లవర్ బ్రేస్ ఆన్ చేసేసి మార్జిన్ హైఫన్ లెఫ్ట్ అనే ప్రాపర్టీ ఇచ్చి వాల్యూ ప్లేస్ లో ఆటో అని ఇచ్చాను. ఆటో అని ఇచ్చేసేసి ఇక్కడ రాసిన క్లాస్ నేమ్ మనం ఏది క్లాస్ సెలెక్టర్ ఉన్న క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేను వెళ్ళేసేసి ఏం చేసి అంటే HTML లోకి వెళ్ళి ఇక్కడ క్లాస్ అనే సెలెక్టర్ లోకి వెళ్ళేసేసి క్లాస్ నేమ్ ని ఇచ్చేసేసాను. ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకేమైందంటే అది అక్కడికే వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే లెఫ్ట్ తీసేసి రైట్ అని ఇస్తాను. లేదంటే మార్జిన్ అని ఇస్తాం. మార్జిన్ అని ఇచ్చేసి నేనేం చేసేదంటే ప్లే అరౌండ్ చేసి చూస్తాను. సెంటర్ లోకి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే మార్జిన్ పక్కనకి వెళ్ళేసి నేనేం చేశానంటే లెఫ్ట్ అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూద్దాం. వెంటనే ఏమైందంటే అది రైట్ సైడ్కి వచ్చేసింది. అంటే మనం నార్మల్ గా స్టైలింగ్ అనేది చేయాలంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఇలా చేస్తాం. అలా చేయకుండా డైరెక్ట్ గా బూస్ట్ ట్రాప్ కంటెంట్ ని వాడాలి అంటే ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఈ సిఎస్ఎస్ స్టైల్ మొత్తాన్ని రిమూవ్ చేసేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాం. అదంతా కూడా లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మన యొక్క HTML లోకి వెళ్ళి స్పేసింగ్ అనే క్లాస్ నేమ్ ఉన్నది మొత్తాన్ని రిమూవ్ చేసేసేసి ఎంఎల్ హైఫన్ ఆటో అని ఇచ్చామనుకో ఏం ప్రాపర్టీ అయింది మార్జిన్ హైఫన్ లెఫ్ట్ వాల్యూ ప్లేస్ ఆటో అనే ప్రాపర్టీ మొత్తాన్ని షార్ట్ కట్ లో బూస్ట్రాప్ లో ఎలా యూజ్ చేస్తామంటే ఎంఎల్ హైఫన్ ఆటో అని కనుక ఇచ్చేసేసామనుకో వెంటనే ఏమైందంటే మన టెక్స్ట్ మొత్తం కూడా ఏమైందంటే మార్జిన్ హైఫన్ లెఫ్ట్ అనే ప్రాపర్టీ అప్లై అయ్యి వాల్యూ ప్లేస్ లో ఆటో అనేది అప్లై అయింది. వెంటనే మనకి ఏమైందంటే మన టెక్స్ట్ మొత్తం కూడా ఏమైందంటే ఇలా రైట్ సైడ్ కి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఎక్కడ నావిగేషన్ బార్ లోపల. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. ఎవరికైనా సరే డౌట్ ఉంది? నో సార్. ఓకే. ద నెక్స్ట్ థింగ్ అనేది ఒకటి చూద్దాం. ఇది ఒకటే చెప్తాను. టుమారో సెషన్ లో రిమైనింగ్ ద పార్ట్ అనేది కంప్లీట్ చేద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మన యొక్క నావిగేషన్ బార్ ఉంది కదా ఈ నావిగేషన్ బార్ లో ఎలా ఉందంటే అదంతా కూడా లైట్ కలర్ వైట్ లో ఉంది. ఆ లైట్ కలర్ వైట్ ని నేను బ్లూ కలర్ అనే వైట్ రూపంలోకి మార్చాలి అనుకున్నాను. అలా మార్చాలి అంటే ఎలా మారుస్తాం అనేది ఒకసారి చూద్దాం. మనకి
ఒక టెక్స్ట్ కి బ్యాక్గ్రౌండ్ వేయాలంటే మీ అందరికీ తెలుసు కదా, బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ ఇచ్చి మనకి ఏ వాల్యూ అయితే కావాలో అలా ఇస్తాం. అలానే మనం బూస్ట్రాప్ యూజ్ చేసి కూడా చేయడం తెలుసు కాబట్టి నేనేం చేస్తానంటే మన యొక్క నావ్ బార్ ఉంది చూడు, ఈ నావ్ బార్ మెనూ మొత్తం కూడా ఎలా ఉంది అంటే వైట్ కలర్ లో ఉంది. ఈ నావ్ బార్ మెనూ అంతా కూడా చూడు నాకు ఎలా ఉందో వైట్ కలర్ లో ఉంది, లైట్ కలర్ లో ఉంది. ఈ లైట్ కలర్ మొత్తాన్ని నేనేం చేద్దాం అనుకున్నా అంటే వేరే కలర్ లోకి తెచ్చుకుందాం అనుకున్నాను. ఏ కలర్ లోకి తెచ్చుకుందాం అంటే బ్లూ కలర్ లోకి తెచ్చుకుందాం అనుకున్నాను. అలా బ్లూ కలర్ లోకి తెచ్చుకోవాలంటే నేనేం చేయాలి అంటే ఒకటి చూద్దాం. ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న నావ్ బార్ కోడ్ లో టాప్ సెక్షన్ లో ఉన్న నావ్ బార్ కంటెంట్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ బీజీ హైఫన్ లైట్ అనేది చూడు, ఆ బీజీ హైఫన్ లైట్ అనేది తీసేసి మన యొక్క టెస్ట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కలర్ ఇవ్వాలి అంటే ప్రాపర్టీ ఏంది? బూస్టర్ ప్రాపర్టీ. ఎవరన్నా చెప్పాలి ఏంటిది ప్రాపర్టీ? ప్రైమరీ హైఫన్ ప్రైమరీ అని కనుక ఇచ్చేసామనుకో అప్పుడు ఏమైందో చూద్దాం. మన యొక్క టెక్స్ట్ మొత్తం కూడా ఏ కలర్ వచ్చేసింది? ఏ కలర్ లోకి వచ్చేసింది? బ్లూ కలర్ లోకి వచ్చేసింది. ఇప్పుడు నేనేం కావాలంటే రెడ్ కలర్ లోకి రావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను, ఈ బీజీ తీసేసి పక్కన డేంజర్ అని పెట్టాను. బీజీ హైఫన్ డేంజర్ అని ఇస్తే మన యొక్క నావ్ బార్ ఏమైందంటే రెడ్ కలర్ లోకి వచ్చేసింది. అలానే నా యొక్క కంటెంట్ ఏంటిది, మన యొక్క టెస్ట్ కి ఏ కలర్ కావాలి అనుకున్నానంటే వైట్ కలర్ అనేది కావాలి అనుకున్నాను. వైట్ కలర్ అనేది కావాలి అనుకున్నాను కాబట్టి అప్పుడు ఏం చేద్దాం, వైట్ కలర్ అనేది కావాలి అంటే ఏం చేద్దాము, బీజీ హైఫన్ ఏమనిద్దాము, వైట్ అని ఇద్దాం. అప్పుడు ఏమైందో ప్లే అరౌండ్ చేసి చూద్దాం. మన టెక్స్ట్ మొత్తం కూడా ఎలా వచ్చేసిందంటే ఇలా వైట్ కలర్ లోకి వచ్చేసింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది అంటే మన యొక్క నావ్ బార్ కి సంబంధించిన కంటెంట్ మొత్తం కూడా మీకు ఈ రోజు సెషన్ లో ఏం చేస్తుంది అంటే మొత్తం చెప్పేసి అనమాట. ఈ రోజు ఇంకొక కంటెంట్ ఉందన్నమాట. అదేంటిది అంటే మన దగ్గర ఉన్న లోగో ఉంది చూడు, ఆ లోగో ఫాలోవర్స్ అని ఉంది చూడు, ఈ రెండు కంటెంట్స్ మధ్యలో స్పేస్ రావాలి. ఆ స్పేసింగ్ అనేది ఇవ్వాలి అంటే మరొక టాపిక్ అనేది టుమారో సెషన్ లో చెప్తాను. ఇక్కడ దాకా చెప్పిన సెషన్ లో ఎవరికైనా సరే డౌట్ ఉన్నాయి అంటే నన్ను అడిగితే ఈ రోజు ఫుల్ఫిల్ చేస్తాను. టుమారో సెషన్ లో మళ్ళీ కలుద్దాం. ఎవరికైనా సరే డౌట్లు ఉన్నాయి ఇప్పుడు దాకా చేసే సెషన్? నో డౌట్స్. క్లియర్ సార్, క్లియర్. ఆల్ క్లియర్ అయినా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.